హలో ఎవ్రీవన్. సో ఇప్పటికే మీ అందరికీ అర్థమైంటుంది, బోల్డ్ అని రీల్స్ కూడా చూసేస్తుంటారు. ఎస్, కరెక్ట్గా గెస్ట్ చేశారు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎక్స్పీరియం దగ్గర ఉన్నాను. సో చూసారు కదా, బ్యూటిఫుల్ లొకేషన్ 150 acresలో. సో ఎలా ఉంటుందో చూసేద్దామా మరి, లెట్స్ గో. సో మన కోసం బగ్గీ కూడా వచ్చేసింది. కమ్ కమ్, బగ్గీలో అయితే కూర్చున్నాము. సో లెట్స్ గో. సో ఇది చాలా మందికి ఫేవరెట్ స్పాట్. హైదరాబాద్ అంటేనే నైట్ లైఫ్ కదా. సో ఇది పబ్ సెటప్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టోన్ బార్ కౌంటర్ అనమాట. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఇది బార్ కౌంటర్ అండ్ ఇటుపక్క అంతా సీటింగ్ ఉంది అండ్ లోపల కూడా సీటింగ్ ఏరియా ఉంది. సో కాక్టైల్స్, మాక్టైల్స్, డ్రింక్స్ అండ్ ఎవ్రీ వన్ సూపర్గా విత్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దట్ టు విత్ దిస్ ఎకో ఫ్రెండ్లీ ప్లేస్. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంది. సో ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఉంటుందంటారా ఈవెంట్స్కి? సో ఎస్, ఎక్స్పీరియంలో ఇది ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ స్పాట్. ఇంకా బోల్డ్ అని స్పాట్స్ ఉన్నాయి, వెళ్దామా మరి, లెట్స్ గో. వావ్, ఎంత అమేజింగ్గా ఉంది కదా. సో ఇది ఫ్లవర్ గార్డెన్ అండ్ ఎస్పెషల్లీ ఫ్లవర్స్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ సీజనల్ ఫ్లవర్ గార్డెన్ అనమాట. ఎవ్రీ 6 months ఒకసారి మనం చేంజ్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అండ్ ఇంకా చెప్పాలంటే డేట్ ప్లేసెస్. ఎవరైనా వాళ్ళ లవర్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీని కానీ తీసుకురావాలి అనుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏవైతే ప్లాన్ చేసుకున్నారో చాలామంది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. సో అదర్ స్టేట్స్కి వెళ్తున్నారు, అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు. అలా కాకుండా మన హైదరాబాద్లోనే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఎస్పెషల్లీ ఈ ఫ్లవర్ గార్డెన్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్కి పర్ఫెక్ట్ మ్యాచ్. అండ్ ఈ ఫ్లవర్ గార్డెన్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఐ మూవీలో ఒక పాట గుర్తుందా, పూలనే నా. సో అలాంటి రేంజ్, అంటే శంకర్ లెవెల్లో సెట్ చేశారు ఈ ఎక్స్పీరియన్స్ని. సో ఇంకొక స్పాట్ చూద్దామా, లెట్స్ గో. చాలామంది నేచర్ని చాలా ఇష్టపడుతుంటారు అండ్ నేచర్లో ఉండడానికి ఇష్టపడతారు. అండ్ ఎవ్రీవన్, నేను కానీ, చూస్తున్న మీరు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేచర్ లవర్స్. బికాస్ నేచర్ హీల్స్ ఎవ్రీథింగ్. సో అలాంటిది చాలామంది ట్రీ హౌసెస్ చూసుంటారు. ఇది ఏంటంటే ట్రీ చైర్ అనమాట. సో వీ కెన్ హ్యావ్ అ డీప్ బ్రెత్ అండ్ వీ కెన్ సిట్ హియర్ ఆరామ్లీ. వీ కెన్ ఎంజాయ్ ద బ్రీజ్ ఓవర్ హియర్. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో ఇదైతే వండర్ఫుల్గా ఉంది. సో ఇది ఒకటే కాదు, ఇంకా బోల్డ్ అన్ని వెరైటీస్ అనేవి ఉన్నాయి. సో చూసారు కదా, అందరికీ ఒక సామెత తెలుసు, మొక్కై వంగనేది మానై వంగున అని. సో మొక్కగా ఉన్నప్పుడే దాన్ని చక్కగా మలిచారు, ఇలాగా అలానే పెంచారు. సో నౌ ఇట్ హ్యాస్ బికమ్ అ బ్యూటిఫుల్ ట్రీ చైర్. అండ్ ఆబ్వియస్లీ ట్రీ చైర్తో పాటు మనకు డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ కూడా ఉన్నాయి. ఎస్, సో ఇది డైనింగ్ టేబుల్ అండ్ ఇది చైర్స్ అనమాట. హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్ కానీ, మార్నింగ్ టైమ్స్ కానీ అలా వచ్చే ఎక్స్పీరియంలో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ నేచర్. సో ఇది ఒక్కటే కాదండి, బోల్డ్ అన్ని ఎక్స్పీరియంలో బోల్డ్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు, ఐ మీన్ టు సే, కుంభమేళా 144 yearsకి ఎలా అయితే వస్తుందో ప్రతి ఒక్కళ్ళు చూడాలని అనుకుంటున్నారు. ఈ జన్మకి ఎక్స్పీరియంలో ఉన్నప్పుడు మనం పుట్టాం కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయాలి, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇంకెందుకు ఆలస్యం, బ్యాక్ ప్యాక్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ ఉన్న వాళ్ళు కార్లు వేసుకొని వచ్చేసేయండి. ఓ మై గాడ్, సో ఎంత హాట్ అండ్ సెక్సీగా ఉంది కదా బుల్, సూపర్గా ఉంది. సో యూజువల్గా దాన్ని చూడగానే ఏంటి రస్టెడ్ మెటీరియల్తో చేశారు అనుకుంటారు, బట్ కాదు, కాటన్ స్టీల్తో బట్ రస్టెడ్ కోటింగ్ లాగా మనకు వస్తుంది అనమాట. అండ్ ఇది ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇలాంటి స్కల్ప్చర్స్ తయారు చేయడానికి 5 lakhs to 1 crore వరకు కూడా అవుతుందంట ఆ బడ్జెట్. సో అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇలాంటి స్కల్ప్చర్స్ ఆల్ ఓవర్ ఎక్స్పీరియం 150 acresలో ఉన్నాయి. సో నిజంగా బాహుబలిలో బుల్ ఉన్నట్టుంది కదా. ఎస్, సో మరి నెక్స్ట్ దాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాము, లెట్స్ గో. ఓయ్ బ్యూటిఫుల్ పీపుల్, చూసారా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎప్పుడైనా? సో మన హైదరాబాద్లోనే ఉంది, అందులోనే ఎక్స్పీరియంలోనే ఉంది. సో హ్యాపీగా యూజువల్గా ఫారిన్ కంట్రీస్లో చూస్తుంటాము, ప్రతి ఒక్క బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, బయట క్యానపీస్ ఉంటాయి. సో ఇది ట్రీ క్యానపీస్, ఎస్పెషల్లీ మనము ట్రీతో చేసిన క్యానపీస్ అనమాట.
సో అమేజింగ్గా ఉన్నాయి. సో యాక్చువల్గా ఇలా చూస్తుంటే అలా మెడిటేషన్ చేయాలనిపిస్తుంది. చుట్టూ కనుచూపు మేరలో గ్రీనరీ ఉంది. ఆల్రెడీ విజిటర్స్ కూడా వచ్చేస్తున్నారు విజిట్ చేయడానికి. సో మీరు ఎప్పుడు వస్తున్నారు? త్వరగా వచ్చేయండి మరి. సో ఇందాక మనము కాటన్ స్టీల్తో స్కల్ప్చర్ చూసాం కదా, ఇందులో ఎస్పెషల్లీ ఎక్స్పీరియంలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ట్రీస్ని కూడా వాళ్ళు చెక్కడం జరిగిందనమాట. సో చూసారా, ఇది బ్యూటిఫుల్గా ఏంటంటే ఒక చెట్టు కింద బుద్ధుడు మెడిటేషన్ చేసుకుంటున్నట్టు ఎంత బ్యూటిఫుల్గా కార్వింగ్ చేశారంటే, ఇలా స్టోన్స్ కార్వింగ్, అలాగే ట్రీస్ కార్వింగ్, స్కల్ప్చర్స్ కార్వింగ్ బోల్డ్ అన్ని చూడొచ్చు. సో ఎస్పెషల్లీ ఎవరైనా లైక్ ఫోటోషూట్స్ కావచ్చు, లేకపోతే ఇలా మెడిటేటివ్ మోడ్లో ఉండాలి అండ్ గ్రీనరీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ డెఫినెట్లీ స్పెండ్ చేయాల్సిందే. ఇంకా ఫ్యూచర్లో బోల్డ్ అని కాటేజెస్, బోల్డ్ అని హోటల్స్ ప్రతి ఒక్కరు ఒక 3-4 days కంపల్సరీ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పటికైతే ఆల్రెడీ అందరు విజిటర్స్ వచ్చేసారు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇది వండర్ఫుల్. సో నెక్స్ట్ ఏంటో చూసిద్దామా మరి. వావ్, ఇంకొక ప్లేస్. సో ఈ ప్లేస్ని లవిటా అంటారు అనమాట. సో యూజువల్గా పర్ఫెక్ట్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ వెడ్డింగ్ షూట్స్కి చాలా పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ త్వరలోనే వ్యాలంటైన్స్ డే కూడా రాబోతోంది. సో లవర్స్ అందరూ వచ్చి హ్యాపీగా ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్. అండ్ ఇది కూడా సీజనల్ ఫ్లవర్ గార్డెన్ అనమాట. సో చాలామంది వాళ్ళ పార్ట్నర్స్ని సర్ప్రైజ్ డేట్స్కి తీసుకెళ్తుంటారు, సర్ప్రైజ్ ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు. కానీ ఇంత సర్ప్రైజ్ ప్లేస్ అండ్ ఇంత స్పెషల్ డేట్ ఏదైనా ఉంటుందా? సో చాలామంది కెఫేస్కి తీసుకెళ్తారు, రెస్టారెంట్స్కి తీసుకెళ్తారు, ఇంకేదైనా విజిటింగ్ ప్లేస్కి తీసుకెళ్తారు. ఇది 3 date ప్లేస్ అనమాట. చాలామంది ఇది ఎక్కితే మొత్తం ఎక్స్పీరియం చూడొచ్చు అనుకుంటారు. బట్ 150 acres ఎక్స్పీరియం ఈ ఒక్క వ్యూతోనే అవుతుందా? హెలికాప్టర్ వేసుకొని చూస్తే కానీ 150 acres సరిపోదు. సో జస్ట్ మనకు ఓవరాల్గా కనుచూపు మేరలో ఎంతవరకు అయితే ఎక్స్పీరియం ఉందో అంతవరకే కనిపిస్తుంది. సో ఇదొక బ్యూటిఫుల్ అద్భుతమైన స్పాట్. నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ కూడా ఇదే. సో ఏంటి చూస్తున్నారు, వింటూనే ఉంటారా? ఇంకా రారా? ప్యాక్ యువర్ బ్యాగ్స్, కమ్ టు ద ఎక్స్పీరియం యా. సో ఎస్, ఇది ఇంకొక లవ్లీ ప్లేస్. దీన్ని జపనీస్ గార్డెన్ అంటారు. సో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ 2 to 3 years పట్టింది దీన్ని మాత్రమే డిజైన్ చేయడానికి. అండ్ ఎస్పెషల్లీ అందరికీ తెలుసు 150 acresలో 25,000 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ని 85 countries నుంచి తీసుకురావడం జరిగింది. సో నిజంగా చెప్పినట్లు ఆల్మోస్ట్ జపనీస్ గార్డెన్ కూడా ఇంకొక కంట్రీలో ఉంది. సో ఆ కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. చాలామంది చెప్పారు ఎక్కడెక్కడికో వేరే కంట్రీస్కి వెళ్ళకుండా ఓన్లీ మన ఇండియాలోనే చాలా లొకేషన్స్ ఉన్నాయి అట్ వన్ ప్లేస్, దట్ ఈస్ ఎక్స్పీరియం. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఏదైనా ఉంది అంటే అది ఎక్స్పీరియం మాత్రమే. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ దిస్ రౌండ్ బాల్స్ కావచ్చు. సో జపనీస్ గార్డెన్ ఎస్పెషల్లీ వెరీ ఫేమస్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ అంటే రౌండ్ షేప్లో ఉన్నాయన్నమాట ప్లాంట్స్ ఎవ్రీథింగ్. సో చూసారా బ్యూటిఫుల్గా స్కల్ప్చర్ చేశారు. అండ్ ఇంకా పైకి వెళ్తుంటే కూడా బ్యూటిఫుల్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో డెఫినెట్లీ నేనైతే బోల్డ్ అని రీల్స్, బోల్డ్ అని ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ ఎక్స్పీరియంలో 600+ సెల్ఫీ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో జపనీస్ గార్డెన్ చూసాం కదా, దాని పక్కనే ఉందన్నమాట ఇది. దీని పేరు గ్లో గార్డెన్. సో బ్యూటిఫుల్గా నైట్ టైం అయితే ఇంకా మంచిగా గ్లోయింగ్ లైట్స్ అన్ని పెట్టి చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. అండ్ గ్లోయింగ్ గార్డెన్ పక్కనే మనకు వెన్యూ ప్లేస్ అనేది ఉంటుంది, ఈవెంట్స్ చేసుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్గా. సో అల్టిమేట్లీ ఇది ఒక మెస్మరైజింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇది కాటన్ స్టీల్తో చేసిన లవ్ సింబల్. సో ఇందాక బోల్డ్ అని స్కల్ప్చర్ చూసాం కదా, ఇది ఒక స్కల్ప్చర్. అండ్ దీని చుట్టూ యాంటీనాస్ లాంటి ట్రీస్ ఉన్నాయన్నమాట. ఎస్, ఇక్కడ ఆల్రెడీ రాసుంది. సో వీఆర్ ద యాంటీనాస్ ఆఫ్ ఎర్త్ అని. సో బ్యూటిఫుల్గా లవర్స్ డేకి కానీ, యానివర్సరీస్ కానీ, బర్త్డేస్ కానీ మీ పార్ట్నర్స్ని మీరు ఇంప్రెస్ చేయాలి అంటే ఇటువంటి ఒక బ్యూటిఫుల్ యాంటీనాస్ ఆఫ్ ఎర్త్ ఉన్న చోటకి తీసుకొస్తే వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ అయిపోతారు. సో మరి నెక్స్ట్ ఏంటో చూద్దామా? కమ్. సో ఎస్, ఇండియాస్ లార్జెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్ థీమ్ పార్క్ కూడా మన ఎక్స్పీరియంలోనే ఉంది. చూసారు కదా, వా బ్యూటిఫుల్గా. సో ఇది యూజువల్గా చూస్తుంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఈగా సినిమాలో ఈగా గుర్తొస్తుంది కదా, బట్ దిస్ ఈజ్ అన్ యాంట్. సో ఇలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 20 towering 30 foot స్కల్ప్చర్స్ ఉన్నాయన్నమాట. అండ్ షైనింగ్ స్టీల్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో
పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అంటే ఇటువంటి స్కల్ప్చర్స్ చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీ వన్. డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ దిస్ ఇస్ విల్ బీ అ గుడ్ ఐ ఫీస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యర్ హోల్ టైమ్. Being a owl, it's contributing to the nature. అరే హౌలా, డోంట్ డెస్ట్రాయ్ ద నేచర్ అని నేను చెప్పట్లేదండి, వీళ్ళే చెప్తున్నారు. సో ప్లీజ్ నేచర్ని డెస్ట్రాయ్ చేయకండి. అండ్ నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఎక్స్పీరియన్స్కి వస్తే చాలు నేచర్ని ఫుల్ ప్లెజ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. సో బోల్డ్ అన్ని సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ హ్యాపీగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ కమ్ టు ఎక్స్పీరియన్స్ ద బ్యూటిఫుల్ ఎక్సైట్మెంట్ ఎక్స్పెరిమెంట్స్. సో ఎస్, నా వెనకాల చూసారు కదా ఒక బ్యూటిఫుల్ కెఫే షాప్ రెడీ అవబోతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో వాటర్ బేస్డ్ కెఫే ఏరియాస్ కూడా ఉన్నాయి అండ్ అలాగే బోల్డ్ అన్ని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అండ్ అమేజింగ్గా ఉంది ఇదైతే. సో ఎస్పెషలీ ఎవరైనా నేచర్కి దగ్గరలో ఉండాలి, ఎకో ఫ్రెండ్లీ అండ్ వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి, చెట్లతో మొక్కలతో మాట్లాడాలి అనుకుంటే 150 acresలో ఉన్న 85 countries నుంచి తీసుకొచ్చిన 25,000 స్పీషీస్ ప్లాంట్స్ ఉన్న ఎక్స్పీరియంని డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియం.